అందరికీ నమస్కారాలు. నేటి పోటీ ప్రపంచంలో ప్రతిభ చుట్టూ ఉద్యోగాలనే ఈ తరుణంలో పిల్లల తాలూకా సామర్థ్యాలే ఉద్యోగాలు సాధిస్తున్నటువంటి ఈ పోటీ వ్యవస్థలో మనం గణిత తాలూకా ప్రాధాన్యతని గుర్తించిన వ్యక్తులు ఆ ప్రాధాన్యతతో పాటు గణిత భావాల్ని పిల్లలకి బాల్యం నుండి వారి విద్యాభ్యాసంలో అందించడం అనేటువంటిది అవసరం అనే విషయాన్ని విద్యులు ఆలోచించండి. రెండు, ఈరోజు మనం పిల్లలకి గణితం అంటే మనకి రాంది, మనకి చేయలేంది, కష్టమైంది, అందరికీ వచ్చేది కాదని పిల్లల్లో ఫోబియాని క్రియేట్ చేస్తున్న కారణంగా ఆ పిల్లలు ఆ ఫోబియాతో తలతాలిక విద్యా అభ్యాసంలో ఆ గణితం పట్ల ఫోబియాని పెంచుకున్నటువంటి కారణంగా ఈరోజు యువత నిరుద్యోగతని పెరగడం కారణమని నా భావన. ఎంచేతంటే గణితము దానికి సంబంధించిన రీజనింగ్ అంశాలు క్లార్క్ నుండి కరెక్ట్ వరకు ఉన్నటువంటి ప్రతి పోటీ పరీక్షల్లోని ఉన్నటువంటి విషయాన్ని విద్యులు విశ్లేషించండి. అటువంటి ప్రాధాన్యత కలిగిన గణితాన్ని మనం పిల్లలకి అందించడంలో ప్రధాన పాత్ర సూత్రధారి మాతృమూర్తి అనేది నా భావన. అందుకే గణిత ఫోబియా మాతృమూర్తి పాత్ర అనే అంశాన్ని మేధావుల పరిశీలనము అందిస్తాను. దయచేసి విశ్లేషించండి, నాకు సలహాలు ఇవ్వండి. నిరుద్యోగ యువతకి మనం గణితం పట్ల ఇష్టాన్ని, ఆసక్తిని, అభిరుచిని కల్పించడమే ఈ విజయానికి రహస్యము. మనం మాతృమూర్తిలో తన తాలూకా దినచర్య ఆధారంగా తెల్ల కాగితం లాంటి పశు హృదయాల్లో గణిత ఫోబియాను తొలగించే ఏకైక వ్యక్తి మాతృమూర్తి. సంకల్పాలు అందించాలే కానీ ఆ మాతృమూర్తి అబ్దాలు సాధించే శక్తి ఆ మాతృ హృదయాల్లోనే ఉంది. గణిత భావాలు పునాది. గణిత ప్రాధాన్యత తెలియకపోయినా పిల్లలకి తన గృహ సామాగ్రినే బోధనా పరికరాలుగా గణిత ప్రక్రియలు అయిన కూడిక, తీసివేత, గుణకారము, భాగారము, సమానము, ఎక్కువ తక్కువ అనే గణిత భావాలని అందిస్తూ గణితం పట్ల ఆసక్తిని, అభిలాషని కల్పిస్తున్నటువంటి వ్యక్తి మాతృమూర్తి. ఆ మాతృమూర్తి పిల్లల శ్రేయస్సు కొరకు ఎన్నో త్యాగాలు చేసినటువంటి వ్యక్తి. అటువంటి ఆ మాతృమూర్తిలో మనం సంకల్పం కల్పించాలే కానీ గణిత ఫోబియాని తొలగించడం అన్నది పెద్ద సమస్య కాదన్నది నా భావన. విజయ రహస్యం. నేటి పోటీ పరీక్షల విజయానికి మూలం గణితము. అందులో నుంచి వచ్చేది రీజనింగ్ అంశాలు. శ్రవణము, భాషను మాత్రమే ఉపయోగించి ఆ మాతృమూర్తి పిల్లలకి గణిత భావాలని, సామాజిక విలువలు కూడా అందిస్తుంది. వాటితో పాటు శ్రవణము, భాషణతో పాటు చదవడము, రాయటం అనేటువంటి విద్యా నైపుణ్యాలు మనం అందిస్తే ఫ్యూచర్లో ఆ మాతృమూర్తి పిల్లలతో అభ్యుదయం సాధించే శక్తి ఉందన్నది నా తాలూకా సర్వీస్లో నేను గమనించిన అంశము. దినచర్య అంశాలు. గణిత భావాలైన పొడవు, పొట్టి, లావు, సన్నము, తక్కువ, ఎక్కువ, బరువులు, పరిమాణం మొదలు గణిత జ్యామితి అంశాలు. స్కేలు, టేపు, తాడు ఉపయోగించి వస్తువుల అమరిక మరియు గృహంలో ఉన్న వస్తువుల ద్వారా కొలతలలో ముఖ్యమైనటువంటి గణితంలో కీలకమైన చుట్టుకొలత, వైశాల్యము మొదలు 2D మరియు 3D ఆకృతులను చూపించి ఆ గణితం మీద మక్కువని, ప్రేమని, అభిమానాన్ని, ఇష్టాన్ని కల్పిస్తున్న వ్యక్తి మాతృమూర్తి. రేఖాగణితము, క్షేత్రగణితము అందులో గల క్లిష్ట అంశాలని బాల్యంలోనే చూపిస్తున్న వ్యక్తి మాతృమూర్తి.
వాటి ఆధారంగా గణితం పట్ల ఫోబియాని పిల్లలు తొలగించుకోగల శక్తి ఉంది. ఆ సాధన మాతృమూర్తి అందించగలదు. దాంతోపాటు మన నిత్యకృత్యంలో తండ్రి, కుటుంబము, సమాజము, పాఠశాల అందిస్తే పిల్లల్లో గణిత ఫోబియాను తొలగించడం అంత పెద్ద కష్టమేం కాదన్నది నా అభిలాష, నా ఆకాంక్ష, నా కోరిక. అదే మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి ఇంకో విషయం చూడండి. రీజనింగ్ అంశాలు పిల్లల్లో సృజనాత్మకత, ఆలోచన, విశ్లేషణ సామర్థ్యం అందించే మెంటల్ ఎబిలిటీని బాల్యం నుండి మాతృమూర్తి అందిస్తున్నారు. ఎలా అనుకున్నారా? చూడండి. సంఖ్యలు, అక్షరమాల, భిన్నమైనవి, పోలికలు, దిశ చూపించడం, దిశాత్మక చర్యలు, సీటింగ్ అరేంజ్మెంటు, రక్త సంబంధాలు, ర్యాంకింగు, గడియారము, క్యాలెండరు, దర్పణ ప్రతిబింబాలు, నీటి ప్రతిబింబాలు, లాజికల్ విశ్లేషణ అనే భావం తల్లికి తెలియకపోయినా ఆ మాతృమూర్తి నేటి పోటీ ప్రపంచంలో విజయానికి కీలకమైనటువంటి రీజనింగ్ అంశాలని దినచర్యలు అందిస్తున్నారనే విషయాన్ని నా మెటీరియల్లో మీకు అందించాను. దయచేసి వాటిని ఒక్కసారి మీరు పరిశీలించండి. వీడియో ద్వారా నేను చెప్పగలను. ఆ మెటీరియల్ పుస్తకాల్లో ఉంది, చూడండి. గణిత కీలక నైపుణ్యాలు. పిల్లల గణితం పట్ల ఫోబియా కలగడానికి ప్రాథమిక స్థాయిలో గణిత భావాల సాధనలో మనం చేస్తున్న శ్రద్ధ, ఆ లోపాలను సవరిస్తూ క్లిష్టమైన భావించిన రేఖాగణితము, క్షేత్రగణితంలోని చుట్టుకొలత, వైశాల్యము, ఘనపరిమాణము, ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఆ మాతృమూర్తులకి ఆ పదార్థాలకు అర్థాలు తెలియకపోయినా ఈ ఆకారాలు, వస్తువులు చూపించి వాటిలో ఆ భావాల్ని కల్పించడం అన్నది నేటి పోటీ వ్యవస్థలో అవసరము. విద్యావంతుల కర్తవ్యం. నా విద్యా నైపుణ్యాలుగా నేను అందిస్తున్నటువంటి గృహ విద్య ద్వారా, దినచర్య ద్వారా ఈ రెండు అంశాలు, ఏ రెండు అంశాలు? గణితము, రీజనింగ్ అంశాలని మాతృమూర్తికి మనము ఒక ప్రణాళికగా అందించి రోజువారీగా కొంత సమయాన్ని కేటాయించాలంటే ఆ పిల్లలతో ఈ గణిత ఫోబియాను తొలగించడంతో పాటు విజయానికి అవసరమైన సమస్త విద్యా నైపుణ్యాలు అందించగల శక్తి మాతృలో ఉందనేటువంటి విషయాన్ని నా వ్యాసాల ద్వారా, నా తాలూకా వీడియోల ద్వారా, నా ప్రసంగాల ద్వారా, వేదికల ద్వారా తెలియజేస్తున్నాను. దయచేసి వాటిని ఒకసారి చూడండి. వాటికి దృష్టి చేసిన పరికరాలుగా జోడించామంటే ఇంకా అద్భుతాలు సాధించగల శక్తి వాళ్ళలో ఉందన్నది నా భావన. దయచేసి విద్యులు మన కుటుంబంలో ఉండేటువంటి అతి శక్తివంతమైనటువంటి మాతృమూర్తికి మన తాలూకా అవగాహన, ఆలోచన, విశ్లేషణ అందిస్తే ఆ మాతృమూర్తి పిల్లల్లో ఆ సంకల్పాలను కల్పించగల శక్తి ఉంది. తద్వారా గణిత ఫోబియాను తొలగించడం పాటు విజయాలు అందించగల శక్తి ఆ మాతృమూర్తిలో ఉందనేటువంటి భావాన్ని నేను తెలియజేస్తున్నాను. దయచేసి విశ్లేషించండి, సలహా చెప్పండి. నా పేరు ఇమంద బైరాగి. నా కాంటాక్ట్ నెంబర్ 9908354090.